షర్ట్స్ కూడా ఉంటాయి. ఈరోజు ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ సేల్ కోసమని షాపింగ్కి వచ్చాము. ఎక్కడ చూసినా ప్రతి షాప్ ముందు బార్లు దేరున్నారు. ఒకప్పుడు ఏంటంటే డోర్ బస్టర్స్ ఉండేటివి, సో వర్త్ ఇట్ అనిపించేది షాపింగ్. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇప్పుడు సేల్ ఏంటంటే 1 వీక్ ముందు నుంచి స్టార్ట్ చేశారు, సేమ్ 50% సేల్. కానీ ఈ డే ఏంటంటే చాలా మంది షాపింగ్కి వస్తారు కదా, ఎక్కడ చూసినా లైన్ ఏడ చూసినా జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. ఇక్కడ ఎప్పుడే సో హాఫ్ మ్యాజిక్ ట్రై చేశాను అనమాట. ఇక్కడ గ్లిటరీగా ఉంది చూసారా, చాలా బాగుంది చూడడానికి. కానీ కొనేటప్పుడు అది నైట్కి బాగుంటుందా అంటే అది కావాలంట, కొనుక్కుంటా అంటుంది. చూడు ఇంకేమున్నాయా చూడు. ఇది చూడండి ఎలా మెరుస్తుందో. సో ఇవి కూడా కొన్నా. మా అమ్మాయికి ప్రోడక్ట్స్ ఇవన్నీ నాట్ అలౌడ్ అనమాట, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. ఇంకా చిన్నది కదా, బేబీ స్కిన్ కదా, సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఇప్పుడు అవసరం లేదు అని చెప్తా ఉన్నాను. నా కోసం వెతుకుతూ ఉంటుంది అనమాట. అమ్మ ఇది వేసుకో అది వేసుకో అని చెప్పేసి కొంటూ ఉంటుంది. మా అమ్మాయి బటర్ వాడుతుంది అనమాట. ఇది స్క్రబ్ టైపు, బాడీ స్క్రబ్ టైపు. ఇవి కూడా బాగానే ఉంటాయి. ఇది పైనాపిల్ ఉంది చూడు తల్లి. పైనాపిల్ కాదు, ఇది కూడా చూడు. సన్ కిస్డ్ పాపీ అంట, అది సన్ కిస్డ్ పాపీ. తీసుకో మరి, ఏదో ఒకటి తొందరగా తీసుకో. ఇక ఇన్ని షాపింగ్ చేసింది. పద నెక్స్ట్. ఒకప్పుడు థ్యాంక్స్ గివింగ్ సేల్ అంటే 2015కి లోపల మంచి మంచి డీల్స్ ఉండేదివండి ప్రతి వాటిపైన, క్లోత్స్ పైన, ఎలక్ట్రానిక్స్ పైన, చాలా వాటిపైన. ఇప్పుడు ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ సేల్ అంటే 1 వీక్ ముందరే బ్లాక్ ఫ్రైడే సేల్ ఇలాంటివన్నీ పెట్టేస్తూ ఉన్నారు, 50 to 60%. అందులో క్లియరెన్స్లో క్లోత్స్ అయితే చాలా పూర్ క్వాలిటీ అనిపిస్తూ ఉంటాయి నాకు. అసలు ఫిట్టింగ్ సరిగ్గా ఉండవు, షేప్ అవుట్ ఉంటాయి. సో నేనేంటంటే నాకు నచ్చిన బ్రాండ్స్లో కొంచెం సేల్ అటు ఇటుగా, అంటే మరీ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదండి, ఒక $5 $10 అలా డిఫరెన్స్లో నాకు సమజ్కి వచ్చినవి నేను కొనుక్కున్నాను అనమాట. క్లోత్స్, షూస్, కాస్మెటిక్స్. ఎలక్ట్రానిక్స్ అయితే ఒక్కటి కూడా కొనలేదు, అసలు ఏవి పెద్ద డీలే లేవు. సో ఎందుకు ఇప్పుడే మనీ లాక్ చేసి పెట్టడం అనేసి ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళలేదు. చెక్ చేశాను కానీ పెద్దగా డీల్స్ అనిపించలేదన్నమాట. సో ఆన్లైన్లో కూడా ఇంకా బోల్డ్ అని పెట్టాను, వచ్చేటివి ఉన్నాయి. సో అవన్నీ చూసాక నచ్చినవి ఉంచుకొని అన్నీ ఒకేసారి రిటర్న్ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అందులో ఈ మధ్యన రిటర్న్ పాలసీస్ చాలా చేంజ్ అయిపోయాయండి. చాలామంది 1 month, ఒకప్పుడు రిటర్న్ పాలసీస్ డిఫరెంట్గా ఉండేది, ఇప్పుడు వేరేలా ఉన్నాయి. ఒకసారి మీరు తీసుకునేటప్పుడు మాత్రం రిటర్న్ పాలసీస్ కనుక్కొని తీసుకోండి. సో చేయి బాగా దూల పెడుతుంది కదా అని ఖర్చు పెట్టేశాను. సో కానీ లైన్లు బార్లు తేరి ఉన్నారనమాట. కానీ ఫన్ ఉంటుంది, అంత క్రౌడ్లో వెళ్ళడము, అలా షాపింగ్ చేయడము మంచిగా అనిపిస్తుంటుంది. ఒక మంచి ఫెస్టివ్ వైబ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి క్రేప్స్ అనమాట. ఇది బనానా క్రేప్. దీనిపైన నేను కాస్త మేపుల్ సిరప్ వేసాను. పిల్లలు ఇష్టంగా తింటారు. చూసారా ఇలా ఉంటుంది ఇది. సో క్రేప్స్ ఏంటంటే ఈజీగా స్మూత్గా ఉంటాయి. మా ఇంట్లో అయితే మా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తినే వాటిలో
క్రేప్స్ ఒకటనమాట. సో బనానా క్రేప్స్ ఒకటైతే మష్రూమ్ క్రేప్స్ కూడా ఇవ్వచ్చు. ఇది నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఇస్తున్నాను పిల్లలకి. సో ఒకటి బనానా స్టఫ్ చేయొచ్చు మేపుల్ సిరప్ తోటి, ఇంకోటేమో మష్రూమ్ అండ్ స్పినాచ్ స్టఫ్ చేసి కూడా తినొచ్చు అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. ఈ క్రేప్స్ ఏంటంటే కాస్త నెమ్మదిగా ఉడుకుతాయి అన్నమాట, ఫాస్ట్గా కాకుండా. మా బాబుగాడు ఎక్కువ తినడు, అందుకే పలుచగా పెట్టాను. వాడు ఫుల్గా స్టఫ్ చేస్తే గోల చేస్తాడు. నార్మల్గా అయితే ఈ మష్రూమ్ అండ్ స్పినాచ్ ఏదైతే ఉందో అది కాస్త ఎక్కువగా స్టఫ్ చేస్తే తింటారనమాట. సో మా బాబు లొల్లి పెడతాడనేసి వాడి కోసం లైట్గా స్టఫ్ చేశాను. స్టఫ్ ఎలా అవుతుందంటే, ఇది క్రేప్ కదా, సో దీంట్లో ఇది మధ్యలో ఇలా పెట్టేసి రౌండ్గా చేయడం, అంటే ఇట్స్ లైక్ స్టఫ్ అనే అంటాము. ఇవి ఏంటంటే కొంచెం డెలికేట్గా ఉంటాయి అన్నమాట, కాస్త నెమ్మదిగా తీయాలి అంతే. సో ఇదేంటంటే దోశ బ్యాటర్ కాదండి, దీని బ్యాటర్ వేరేలాగా తయారు చేస్తారు. ఇదేంటంటే అమెరికన్స్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అమెరికన్స్ బాగా తింటారు ఇది బ్రేక్ఫాస్ట్లో, ప్యాన్ కేక్స్, క్రేప్స్ అలాగా. సో ప్యాన్ కేక్స్ వేరే బ్యాటర్ ఉంటుంది, క్రేప్స్కి వేరే బ్యాటర్ ఉంటుంది. సో నేను క్రేప్స్కి హోమ్ మేడ్ బ్యాటర్, మనం ఈ బ్యాటర్ ఇంట్లోనే తయారు చేస్తాము. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, తప్పకుండా చూపిస్తాను నేను. సో బ్రేక్ఫాస్ట్లో మాత్రం చాలా బాగుంటుంది, తేలిగ్గా ఉంటుందన్నమాట ఈ ఫుడ్. కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు వెలిగిస్తారు కదండి. సో అదే కార్యక్రమం అన్నమాట. కార్తీక పౌర్ణమి ఫ్రైడే రోజు వచ్చింది, అందులో 2 రోజులు వచ్చింది. మేము ఫ్రైడే ప్రొద్దున్నే వెలిగించడం జరిగింది. ఎందుకంటే పౌర్ణమి ఫ్రైడే రోజు 4:30కి నాకు ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు, ఆ టైంలో ఎండ్ అయిపోతుంది అనమాట. సో సూర్యోదయం నుంచి అలా కౌంట్ చేయాలి కాబట్టి ప్రొద్దున్నే ఫుల్ మూన్ ఉంది. సో తెల్లవారుజామున వెలిగించేసాము. పిల్లలేమో స్కూల్కి వెళ్ళే ముందర ఒత్తులు వెలిగించారనమాట. కార్తీక పౌర్ణమి అలా పడలేదు అనుకున్నప్పుడు కార్తీక సోమవారాలు కూడా మనము ఒత్తులు వెలిగిస్తూ ఉంటాము. అలా కూడా పడలేదు అనుకున్నప్పుడు పోలిపాడ్యం ఈరోజు కూడా ఒత్తులు వెలిగించుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ నాకు కార్తీక పౌర్ణమి రోజు పడిందండి. సో చక్కగా పూజ అయితే చేసుకోగలిగాము. కానీ స్కూల్స్ ఉంటే ఏంటంటే అంత పని హడావుడిగా అయిపోతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇలాంటివన్నీ ఉంటాయి, మళ్ళీ ఇంట్లో పూజ కార్యక్రమం ఉంటుంది కదా, అలాగా. సో వంట అయితే ఇంచుమించు రెడీ అయిపోయింది. ఇంకా పాప ఇంకొక 10 minutesలో స్కూల్కి బయలుదేరుతుంది, తను రెడీ కూడా అయిపోయింది. సో పిల్లలు ఉంటే మాత్రం అసలు అర్థం కాదు ఏ పని ఫస్ట్ చేయాలి అని. బ్రేక్ఫాస్ట్, లంచ్ టైంకి ఇవ్వగలగాలి. చలి స్టార్ట్ అయ్యేసరికి వంట కూడా చేయడం కొంచెం బద్ధకం అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో లంచ్లో వచ్చేసి గుత్తి వంకాయ అండ్ బగారా రైస్, దాంతోపాటు క్యాలీఫ్లవర్ ఆవ పెడుతున్నాను. చాలా రోజులు అయిపోయింది. మా ఇంట్లో క్యాలీఫ్లవర్ ఆవ చాలా చాలా ఇష్టంగా తింటారండి. అది మాగిన తర్వాత ఒక క్రంచీగా తయారవుతుంది కదా క్యాలీఫ్లవర్, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో నైవేద్యంలో వచ్చేసి పరమాన్నం అయితే చేయటం జరిగింది. సో దీని తర్వాత హాస్పిటల్ అపాయింట్మెంట్ కూడా ఉందన్నమాట. ప్రొద్దున్నే వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు నేను కూడా బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. యాన్యువల్ చెకప్ అండి, అందులోనే ఫ్లూ షాట్స్ కూడా తీసుకున్నాను. ఫ్లూ షాట్స్ అయితే తీసుకోవడం చాలా మంచిదండి, లేదంటే ఇక్కడ జలుబు చాలా వర్స్ట్గా ఉంటుంది, అంటే ఇక్కడ ఫ్లూ చాలా వర్స్ట్గా ఉంటుంది. డాక్టర్స్ ఏం చెప్తారంటే నిమోనియా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, ఫ్లూ షాట్స్ తీసుకోండి అని. అది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఇబ్బంది పడ్డానన్నమాట. సో అందుకే ఫ్లూ షాట్స్ అయితే నేను ఎవ్రీ ఇయర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను.
సో, ఆవిడక్కడ ఏంటంటే సరదాగా మాట్లాడుతున్నారు ఇంజెక్షన్ అంటే భయమా అని. చిన్నప్పుడు నేను చాలా భయపడుతుండే ఇంజెక్షన్‌కి. ఆవిడకదే చెప్తా ఉన్నాను. సో, ఈరోజు పౌర్ణమి. నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉండే పొద్దున్నే హాస్పిటల్‌కైతే వచ్చేసాననమాట. ఇది డాక్టర్స్ రూమ్‌లో ఉన్నాను. ఈరోజు ఇక్కడ నేను ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటున్నా. మా హస్బెండ్‌కి తెలిసిన వారు వారి ఇంట్లో రుద్రాభిషేకం చేసుకుంటా ఉన్నారు. వారు మమ్మల్ని ఇన్వైట్ చేశారండి. సో, మేము వారి ఇంటికెళ్ళాము. కార్తీక మాసం కదా! శివపార్వతి కళ్యాణము, రుద్రాభిషేకము, సత్యనారాయణ వ్రతాలు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. హడావిడిగా ఉంటుంది. మా ఇంట్లో మేము చేసుకున్నా, చేసుకోకపోయినా వారు మమ్మల్ని పిలిచారు. వాళ్ళ ఇంట్లో మేము అలా పార్టిసిపేట్ చేసినందుకు చాలా మంచిగా అనిపించింది. అందులో వారు చాలా చాలా చేసుకున్నారనమాట. సో, మంచి బ్లెస్సింగ్ అనిపించింది. ఇంకా కార్తీక మాసం అయిపోతే ఈ హడావిడి అంతా తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ కామ్ అయిపోతాం కదా! సో, ఇవండి ఈరోజు కబుర్లు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం.